శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం లభించును. ప్రేమ, పెళ్లి, ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగం, సంతానం, వ్యవసాయం, భార్యాభర్తల సమస్యలు, చెడు దృష్టి, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9764639967. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తప్పించుకోవాలని చూడదు బిడ్డ, ఇది వదులుకుంటే నీ జీవితాన్ని మార్చే ఒక అవకాశం చేజారినట్లే. ఈ క్షణమే విను, ఆనందిస్తావు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నా ప్రియమైన బిడ్డవమ్మ, నీ కోసమే ఈ జీవితానికి సంబంధించిన ఒక అద్భుతమైన విషయం చెప్పడానికి వచ్చాను. ఒకరోజు, ఒక క్షణంలో నీ జీవితం యొక్క అద్భుతం తీసుకువస్తాను. నా జీవితం నేను కోరింది జరగకపోతుందా, నా కోరిక తీరకపోతే నువ్వు అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్నావు, తపిస్తూ ఉన్నావు కదమ్మా. ఈ క్షణం నీకు ఒకటి వివరిస్తాను వినిబిడ్డ. కొద్ది కాలంగా నీకు దిక్కు తోచకుండా తిరుగుతూ ఉన్నావు. ఎవరి దగ్గర సహాయం అడగాలని ఆందోళనతో ఉన్నావు. ఎవరిని తోడుగా అండగా ఉండమనాలని అడగాలని పరితపిస్తూ ఉన్నావు. ఏం దాచకుండా దుర్గతలో అలాగే ఉండిపోయావు కదా బిడ్డ. ఎవరిని నమ్మాలి, ఎవరిని ప్రార్థించాలి, ఎవరిని మొక్కాలి, ఎవరి దగ్గర కరుణ పొందాలని నీ మనసులో ఉన్న అన్నిటినీ కూడా, భయాలన్నీ కూడా బయట పెట్టాలని అనుకుంటున్నావు కదా. నీ మనసును నువ్వే భయపెట్టేసుకుంటున్నావు. ఏ దిశలో వెళ్ళాలనేది దిక్కుతోచిన పరిస్థితిలో అనుభవించిన వారికి తెలుస్తుందమ్మా. నా బిడ్డ దిక్కుతోచిన పరిస్థితిలో ఉంది అని నీ సాయి కూడా తెలుసు. జీవితంలో ఏం చేయాలో అన్నా సరే అన్నిటికీ కూడా ఒక దారి చూపించడానికి నీ బాబాని వచ్చానమ్మా. నీ సాయి తండ్రిని వచ్చాను. దిక్కు తోచకుండా ఉన్న నీకు దిక్కుగా ఉండాలి అని నీ సాయి తండ్రిని వచ్చాను బిడ్డ. ఇప్పుడు జరిగే నీ జీవితంలో కష్టాలు పోరాడినట్లుగా ఉంది కదా. నీకు అలా అనిపిస్తూ నాకు మించిన కష్టాలు ఎవరు అనుభవించడం లేదని అనుకుంటూ ఉన్నావు కదా. అవన్నీ నిజమే తల్లి. ఏవైనా సరే, ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నా సరే తొక్కుకుంటూ వెళుతున్నావు. నీ కాళ్ళకు గాయాలైనా సరే, రక్తం మడుగులో ఉన్నా సరే పట్టించుకోకుండా బాధపడుతూ ఉన్నావు. నీ దారి ఎలా ఉందో చూడలేకపోతున్నావు కదా. చిన్న ముళ్ళుల వల్ల నువ్వు ఎంత గాయాలా మార్చుకుంటున్నావో పెద్ద లోయ నుంచి బయటపడ్డావు తల్లి. నీకున్నటువంటి కష్టాలనే ఊబి నుంచి బయటపడేశావు. ఈ దారి ప్రయాణాన్ని గమనించి నడవాలి. నిన్ను కాపాడేందుకు నీ సాయి తండ్రిగా, తల్లిగా తోడు ఉంటున్నాను తల్లి. నీతోనే నడుస్తున్నాను. నువ్వు ఎలాంటి దుఃఖం నిన్ను చేరకుండా కాపాడుకుంటున్నాను. ఏది జరిగినా సరే నీకు గెలుపు చేరే ఒక మంచి గురువులా నడిపిస్తూ ఉన్నాను. నువ్వు వెళ్ళే దారిలో ఎన్నో అడ్డంకులు వచ్చినప్పుడల్లా నీకు తోడుగా ఉంటున్నాను బిడ్డ. కోడి తన పిల్లలను తన రెక్కల చాటున దాచినట్లు నీ సాయి కూడా నిన్ను కాపాడుకుంటున్నాను. ఏ సమస్య అయినా సరే, ఎంతటి చిక్కునైనా సరే వాటిని సరిచేసి నిన్ను కాపాడుకుంటాను బిడ్డ. ఎలాంటి ధైర్యాన్ని, ఓదార్పు నీకు అవసరం లేదు. నా కోరిక ఎప్పుడు తీరుతుందని నువ్వు ప్రశ్నిస్తూ అడుగుతున్నావు కదా. నేను నీ ప్రశ్నకు సమాధానం నీ సాయిని తప్పకుండా ఇస్తాను తల్లి. నువ్వు కోరుకున్న కోరిక తప్పకుండా తీరుతుంది. కాబట్టి నువ్వు నన్ను ఒక్క క్షణమైనా తలుచుకుంటే చాలు. ఎలాంటి సందర్భంలోనైనా, ఎలాంటి సమయంలో అయినా సరే, ఏ క్షణంలో అయినా సరే, ఏ కోణంలో అయినా సరే నిన్ను కాపాడేందుకు నేను సిద్ధంగా ముందుంటాను. ప్రతి క్షణం బాబా అని పేరునే కదా మర్చిపోగలం. ఇప్పుడు సాయిని ప్రార్థించిన విషయం నాకు తెలుసు. నన్ను ప్రార్థించిన నీ యొక్క విషయం నీ జీవితానికి ఎంత ముఖ్యమో, ఎంత అవసరమో కూడా నీ సాయికి తెలుసు. అలాంటిది నీకు ఆ విషయాన్ని జరిపించకుండా ఎలా ఉంటాను చెప్పు. ఇప్పుడంతా నీ సమస్య కంటే ఇతరుల మాటకే కృంగిపోతున్నావు. వాళ్ళేమనుకుంటున్నారో, వీళ్ళేమనుకుంటున్నారని బాధపడుతూ ఉన్నావు. ఇతరుల కోసం జీవించడం ముందు మానుకో బిడ్డ. నీ జీవితం నీదే. నీ కోసం నువ్వు జీవించాలి. అదే నీకు ఈ లోకంలో చాలామంది వేరే వాళ్ళని గాయపరచడానికి సరదాగా కూర్చుని ఉంటారు. అంత మాత్రాన నిన్ను చిన్నుచూపు అయిపోతావా బిడ్డ? నువ్వే వారన్న మాటలే నీ నిజమైపోతాయి చెప్పు. అలా వారన్న మాటలు తలుచుకొని నీ మనసు బాధ పెట్టుకుంటే నీకేమీ రాదు కదా. నీకే కష్టం వస్తుంది, నీకే బాధ వస్తుంది. కాబట్టి వాళ్ళ మాటలు వదిలేసే.
హేళన చేసిన మాటలు దేనికి పనికిరావు. అసలు నువ్వు గెలవలేవు అన్న వారి ముందు నువ్వు ఒక ఆకాశంలో నక్షత్రంలా నువ్వు ఏదైతే కోరావో నా దగ్గర అది తప్పకుండా నీకు అందిస్తాను. వారి మాటలకంటూ మౌనంగా ఉంటే చాలు తల్లి. నీ గెలుపు నీ స్థాయి వాళ్ళకి సమాధానం చెప్తుంది. ఎక్కువ దూరంలో లేదు. ఏదైనా సరే వాళ్ళ అహంకారానికి గెలుపుతోనే బుద్ధి చెప్పాలి. కానీ ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోమ్మా. నువ్వు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా, ఎంత మంచి స్థాయికి చేరినా అహంకారం అనేది మాత్రం నువ్వు అస్సలు సరిచేయొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్క క్షణం కూడా మారిపోతుంది. ఎవరిని చూసి కూడా భయపడకూడదు, తపన పడకూడదు. ఏదైనా ఒక్కరోజు ఒక్క క్షణంలో నీ కోరికలన్నీ తీరుతాయి. ఇక నీ జీవితానికి ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇస్తున్నాను తల్లి. ఈ అవకాశాన్ని అస్సలు చేజార్చుకోవద్దు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.